హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దీపారాధన చేసే సమయంలో ఈ తప్పులను చేస్తున్నారా? అయితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. సాధారణంగా దీపారాధన చేసే సమయంలో చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. ఈ రోజు దీపారాధన ఏ సమయంలో చేయాలి? దీపాన్ని ఎన్ని వత్తులతో వెలిగించాలి? దీపారాధనకు ఏ నూనెను ఉపయోగించాలి? వంటి సందేహాలను తెలుసుకుందాం. దీపం అంటే వెలుగు. దీపం వెలుగు మనలోని చీకటి అనే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమనే దారిని చూపుతుంది. దీపం కాంతిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందువల్ల కొంతసేపు తదేకంగా దీపాన్ని చూస్తే కంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇంటిలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీపం భగవంతుని స్వరూపం. దీపం వెలిగించిన ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి దైవాన్ని ఆహ్వానిస్తుంది. దీపం వత్తి కాలిపోతూ వెలుగుని ఎలా ఇస్తుందో అలాగే దీపం యొక్క కిరణాలు మనలోని అజ్ఞానంను ప్రాలద్రోలి జ్ఞానాన్ని ఇస్తుంది. దీపాన్ని కొంతమంది ఉదయం, సాయంత్రం 2 పూటలా పెడతారు. మరి కొంతమంది కేవలం సాయంత్రం మాత్రమే పెడతారు. దీపం ఉదయం పెడితే మంచిదా, సాయంత్రం పెడితే మంచిదా అనే విషయానికి వస్తే, సూర్యోదయ సమయంలో అంటే ఉదయం 4:30 గంటల నుంచి 6 గంటల లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ బ్రహ్మ ముహూర్త సమయంలో దీపం పెడితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ సమయంలో దీపం పెట్టటం కుదరక 11 లేదా 12 గంటలకు దీపారాధన చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయటం చాలా తప్పు. సాధ్యమైనంత వరకు ఉదయం దీపారాధన చేయటమే మంచిది. ఉదయం 6 గంటలలోపు దీపారాధన చేయటం కుదరకపోతే ఉదయం 8 గంటలలోపు చేయవచ్చు. ఇక సాయంత్రం విషయానికి వస్తే 6 నుంచి 6:30 లోపు మాత్రమే దీపారాధన చేయాలి. ఇలా చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి. దీపారాధన అనేది ఉదయం చేస్తేనే మంచిది. ఒకవేళ ఉదయం కుదరని పక్షంలో మాత్రమే సాయంత్రం దీపారాధన చేయాలి. అది కూడా 6 నుంచి 6:30 లోపు మాత్రమే చేయాలి. దీపారాధన చేసేటప్పుడు 2 వత్తులను వేయాలి. శాస్త్రం ప్రకారం ప్రతిరోజు చేసే దీపారాధనలో 2 వత్తులను వేయాలి. ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా వత్తులను వేసుకోవచ్చు. నిత్యా దీపారాధనలో మాత్రం 2 వత్తులను వేయాలి. ఇక ఏ నూనెతో దీపారాధన చేయాలంటే, ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా పవిత్రంగా ఉంటుంది. ఆవు నెయ్యితో చేయలేని వారు నువ్వుల నూనెతో చేసినా మంచిదే. ఏ నూనెతో చేసినా దేవుని పట్ల భక్తితో చేయడం ముఖ్యం. మనలో చాలా మందికి ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే అనవసర ఖర్చులు ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో డబ్బు చేతిలో నిలబడదు. ఈ ఇబ్బందుల నుండి బయట పడాలంటే ఇప్పుడు చెప్పే విధంగా దీపారాధన చేస్తే సరి. మంగళవారం, శుక్రవారం ఆవునేతితో దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి. మంగళవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానము చేసి ఇంటిని శుభ్రం చేసుకుని పూజకు కావలసిన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. దీపారాధన చేసే కుందికి పసుపు, కుంకుమ పెట్టాలి. కుందిలో సంపదకు అది దేవత అయిన లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఆవునెయ్యి, వత్తులను వేయాలి. దీపమును కేవలం అగబత్తితో మాత్రమే వెలిగించాలి. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అగ్గిపుల్లతో అసలు దీపాన్ని వెలిగించకూడదు. అంతేకాక అప్పటికే వెలిగించి ఉన్న దీపంతో కూడా దీపాన్ని వెలిగించకూడదు. ఈ విధంగా ఆవునెయ్యితో దీపారాధన చేయటం ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. అప్పుల బాధలు ఉండవు. మంగళవారం ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీదేవి చిత్రపటం ముందు నేతి దీపాన్ని వెలిగించటం వలన మీకు రావలసిన బకాయిలు అన్ని వచ్చేస్తాయి. చదువుకునే పిల్లలతో సరస్వతీదేవి పటం ముందు నేతి దీపాన్ని పెట్టిస్తే ఉన్నత చదువులు చదువుతారు. ఈ నేతి దీపారాధన మంగళవారం లేదా శుక్రవారం మీకు వీలును బట్టి చేయవచ్చు. దీపారాధన చేసినప్పుడు ఏ నూనె వాడాలి? హిందువులు పూజ చేసే సమయంలో దీపారాధన చేస్తూ ఉంటారు. ఈ విధంగా దీపం పెట్టడం వల్ల మనలో దాగియున్న దైవిక శక్తి మేల్కొంటుంది. అలాగే శారీరక మానసిక బలం కూడా కలుగుతుంది. దీపం పెట్టి దైవాన్ని ప్రార్థిస్తే కోరిన కోరికలు తీరుతాయని ఒక నమ్మకం. అయితే దీపారాధన చేసినప్పుడు ఏ నూనె వాడాలి అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. అలాగే ఏ ఒత్తి వెలిగిస్తే శుభాలు కలుగుతాయి తెలుసుకుందాం. తామర కాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు అన్ని తొలగిపోతాయి. తెల్లటి వస్త్రం మీద పన్నీరు జల్లి ఆరబెట్టి ఆ తర్వాత ఆ వస్త్రంతో వత్తులు చేసి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన శనీశ్వరునికి శుభం. వేప నూనె, విప్ప నూనె, ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరి నూనె మిశ్రమంతో 41 రోజుల దీపాన్ని వెలిగిస్తే సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. వినాయకునికి నువ్వుల నూనె దీపం,
లక్ష్మీదేవికి ఆవు నెయ్యి దీపం పెడితే మంచిది. దీపం వెలిగించేటప్పుడు దీపం కింద తమలపాకు లేదా ప్లేట్ తప్పనిసరిగా ఉండాలి.